బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తున్నామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హిడ్మా, కేశం వర్వి, గణపతి లాంటి వారిని గౌరవిస్తామని చెప్పారు. సామాన్యుల కోసం వారి జీవితాలను త్యాగం చేశారన్నారు. ఇరువైపులా హింసకు తాము వ్యతిరేకిస్తున్నామన్నారు మహేష్ గౌడ్. ఆపరేషన్ కగారుపై మాట్లాడితే దేశద్రోహి ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. జనజీవన స్రవంతిలోకి వస్తామని చెప్తుంటే కక్షపూరితంగా అంతం చేస్తున్నారని ఆరోపించారు మహేష్ గౌడ్. మగ్దూమ్ భవన్లో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పిసిసి చీఫ్ మాట్లాడారు. పౌర సమాజంతో మాకెందుకు పట్టింది అనుకుంటే ఇది ఇక్కడతో ఆగిపోదు. మనం వచ్చే తరాలకి మన తర్వాత జనరేషన్స్ అందరికి గౌరవాన్ని కలుగుతారు. బీజేపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి పార్టీ విధానం మనం ఇక్కడ ప్రజలు బలపరుచుకుపోతే భవిష్యత్తులో అది వచ్చే తరాలకి చాలా పెద్ద ఎత్తున విధానం కలిసిన అవకాశం ఉన్నది. పూర్తిగా సామ్రాజ్యవాదం వైపు అడుగులు పడతా ఉన్నాయి. కేవలం కార్పొరేట్ సెక్టర్నే పొంచి పోషించే రకంగా వారు చేస్తూ ఉన్నారు. దాంట్లో బాగా ఇవాళ నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నా. ఇరువైపుల హింసని మేము ఖండిస్తా ఉన్నాం. ఒకవైపు కాంగ్రెస్ మీద దాడి, ఒకవైపు కమ్యూనిస్టుని బలహీనపరిచేటువంటి కార్యక్రమాలు బీజేపీ పార్టీ చాలా పగడ్బందీగా చేస్తూ ఉన్నది. ఈ తరుణంలో మనం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశ భవిష్యత్తు కోసం ఆలోచించేటటువంటి పార్టీలతో ఏకమై ఈ ఫాసిస్ట్ విధానాలు బీజేపీని మూకుమ్మడిగా ఎదుర్కోవాలి.